కానీ బాప్తిస్మం అయితే పొంది ఉంటారు, కానీ శక్తివంతులుగా ఉండరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం రానందున, ఆత్మను పొందనందున. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే మీదికి రాకపోతే శక్తిహీనులుగా ఉంటారు. బ్రతికే ఉంటారు కానీ శక్తిహీనులుగా ఉంటారు. చాలా విషయాలు చేయాలనుకుంటారు, చేయలేరు. ఒక రేంజ్లో నిలదొక్కాలనుకుంటారు, నిలవగలగాలనుకుంటారు, కానీ నిలవలేరు. 2 రోజులకి 3 రోజులకి పడతా లెగుస్తా మీ ఆత్మీయ జీవితం అలా ఉంటది. మనం నిలబడటమే కష్టమైనప్పుడు మనం ఎదుటివాళ్ళని నిలబడటం ఎక్కడ? మనం నిలబడటమే అంతంత మాత్రమైనప్పుడు మనం ఎదుటివాళ్ళని నిలబెట్టడం ఎక్కడ? ఎదుటివాళ్ళని నిలబెట్టాలంటే ముందు మనకు బలం ఉండాలి. ఒకడు శక్తిహీనుడైనా ఒకడు శక్తివంతుడై ఉన్నప్పుడు శక్తివంతుడు నిలబెట్టగలుగుతాడు. ఇద్దరు శక్తిహీనులైతే కష్టం. కాబట్టి ఇక్కడ ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికి పూనుకునేటప్పుడు ముందు మనం శక్తివంతులమై ఉండాలి. ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి పూనుకున్నప్పుడు ముందు మనము సరిచేయబడిన వాళ్ళమై ఉండాలి. ఎదుటి వాళ్ళని శుద్ధీకరణలోనికి నడిపించాలని మనం పూనుకున్నప్పుడు ముందు మనం శుద్ధీకరణ పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుటి వాళ్ళని బలపరచాలనుకున్నప్పుడు ముందు మనం బలవంతులమై ఉండాలి. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట ద్వారా జరుగుతుందని యేసయ్య ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తి నొందుతాము. అంటే మీదికి రాకపోతే శక్తిహీనులంగా ఉంటాం. అలాగని బ్రతికే ఉంటాం. మళ్ళీ అన్నీ తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, ఇలా ఉండాలని తెలుసు. మనస్సాక్షి పనిచేస్తానే ఉంటది. ఏది చేయాలో తెలుసు, ఏది చేయొద్దో తెలుసు, కానీ వాటిని నెరవేర్చడానికి శక్తి చాలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలాన్ని మనకిచ్చి మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ. ఆయన సహాయం లేకుండా మనం నిలవటం సాధ్యం కాదు.